హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము కాయిన్స్ ని ఏ విధంగా సేల్ చేయాలి, నోట్స్ ని ఏ విధంగా సేల్ చేయాలి అనే దాని గురించి చెప్తూ చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడం గల మెయిన్ రీజన్ ఏంటో కూడా మీకు తెలియజేస్తానండి, ఓకేనా? ఫ్రెండ్స్, అయితే మనం ముందుగా అయితే ఈ కాయిన్ అయితే చూద్దామండి. చాలా మంది కూడా ఈ కాయిన్ ని చూసే ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఇది జవహర్లాల్ నెహ్రూ గారి కాయిన్ అండి, ఓకేనా? ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్, మీకు సైడ్స్ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ ఏనండి. ఇప్పుడు సైడ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా? ప్రతి కాయిన్ లో కూడా ఒకే విధంగా అయితే ఉండవండి, విభిన్నంగా అయితే ఉంటాయి వీటి సైడ్స్ కూడా, ఓకేనా? అందుచేత మాత్రమే మీకు చూపిస్తున్నాను, ఓకే ఫ్రెండ్స్. అయితే ఈ కాయిన్ విలువ వచ్చేసి 27,000 అండి, 27,000, ఓకే? అయితే చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి, వీటి ధరలు కూడా మీకు తెలియజేస్తానండి, ఓకేనా ఫ్రెండ్స్? వీటి గురించి మరి విపులంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇది 5 రూపాయల కాయిన్. ఫ్రంట్ సైడ్ అయితే జవహర్లాల్ నెహ్రూ గారి చిత్రం అయితే ఉంది, ఓకేనా? ఈ కాయిన్ కాస్ట్ వచ్చేసి 27,000 అండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకో కాయిన్ కూడా మీకు చూపిస్తాను, ఓకే? చూడండి ఫ్రెండ్స్, ఈ కాయిన్ కూడా 5 రూపీస్ కాయిన్ అండి. వీటి అంచులు కూడా ఒకసారి చూడండి. ఇదివరలో చూపించినటువంటి కాయిన్ కి దీనికైతే చూడండి, అంచులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, విభిన్నంగా అయితే ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయితే ఈ కాయిన్స్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా పక్క సైడ్ లో అయితే మనమైతే ఇవ్వడం అయితే జరిగిందండి. వీటి బరువు అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంత వరకు ఉంటుంది అనేది కూడా మనమైతే చెప్పడం అయితే జరిగింది. చూడండి, ఇందులో మీరు చదివినట్లయితే ఈ కాయిన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ కాయిన్ అయితే గాంధీ గారి కాయిన్ అయితే కాదండి, ఓకేనా? మోతీలాల్ నెహ్రూ గారి కాయిన్ అండి, ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ విలువ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, ఇట్లాంటి కాయిన్స్ అనేవి చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఈ కాయిన్ విలువ వచ్చేసి 5,000 అండి, ఓకేనా? చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 5 రూపీస్ కాయిన్స్. ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తా, చూడండి, చేతిలో పెట్టి కూడా మరి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ కాయిన్స్ అయితే మనం చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది 2 రూపీస్ కాయిన్స్ అండి, ఓకేనా? చూస్తున్నారు కదా, 2 రూపీస్ కాయిన్ అనమాట. ఇదంతా కూడా బ్యాక్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే మనం చూద్దాం. వీటి అంచులు కూడా మీకు చూపిస్తాను, చూడండి, చాలా విభిన్నంగా అయితే ఉన్నాయి కదా. అన్ని కాయిన్స్ లో కూడా ఒకే మాదిరిగా అయితే ఉండవండి, వాటి అంచులు కూడా, సైజు కూడా, వాటి బరువు అనేది కూడా మారుతూ ఉంటుంది. ఎందుకంటే కాయిన్ సైజును బట్టి బరువు అనేది ఉంటుంది కదా. అయితే వీటి అంచులు అయితే మీరు చూడండి, మీకు కనిపిస్తుందా, క్లారిటీగా కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను, ఓకేనా? చూసారు కదా, ఇది బ్యాక్ సైడ్. ఇక మీకు ఫ్రంట్ సైడ్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లాంటి కాయిన్స్ కి అయితే చాలా విపరీతమైనటువంటి డిమాండ్స్ అయితే ఉంటాయండి. ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలిసిందే, ఓల్డ్ కాయిన్స్ పట్ల, ఓల్డ్ నోట్స్ పట్ల విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఏర్పడింది. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలండి, ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కాయిన్ 1982 నాటి కాయిన్ అండి. ఇది ఢిల్లీ అనమాట, ఢిల్లీలో ఉంది, ఓకే? అంటే ఢిల్లీ అని ముద్రించారు కదా, చూసారు కదా. ఇది ఆసియా గేమ్స్ కి సంబంధించినటువంటి కాయిన్ అండి. మీ అందరికీ తెలిసిందే, ఢిల్లీలో సెప్టెంబర్ 24 నుండి డిసెంబర్ వరకు అయితే గేమ్స్ అయితే కొనసాగించడం అయితే జరిగిందండి. అందు కారణంగా అయితే వీరైతే ఈ ముద్రణ అయితే చేయడం అయితే జరిగిందండి, ఓకేనా? దీనిలో ఉండేటటువంటి ప్రసిద్ధి ఇదనమాట, ఓకేనా? ప్రత్యేకత, ఓకే? అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ విలువ వచ్చేసి, ఇట్లాంటి కాయిన్స్ అనేవి 2 కాయిన్స్ అయితే ఉన్నాయి. వాటి కాస్ట్ మొత్తము 45,000 అండి, ఓకేనా? 45,000 అయితే చెప్తున్నారు, ఓకే? దీని కాస్ట్ అయితే 45,000, ఓకేనా? నెక్స్ట్ మరో కాయిన్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందండి. ఇది 2 రూపీస్ కాయినేనండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియోలో అయితే వీటి ధరలు మాత్రమే నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ కాయిన్స్ గురించి ప్రత్యేకతలు మనం తెలియజేసినట్లయితే పెద్ద వీడియో అయితే అయిపోతుంది. వీటి ప్రత్యేకతలు అయితే నేను తెలియజేయాలనుకోవట్లేదు, వీటి కాస్ట్ అనేది నేను మీకు తెలియజేస్తున్నాను అంతే, ఓకేనా? ఇది 2 రూపీస్ కాయిన్ అండి, చూసారు కదా. వీటి సైడ్స్ కూడా జస్ట్ మామూలు చూపిస్తున్నాను. ఇదివరలో చూపించినటువంటి కాయిన్ సైడ్ కి దీనికైతే చాలా విభేదం అయితే ఉంది, ఓకేనా? వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పక్కనైతే ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు చదవండి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు చదివినట్లయితే మీకు తెలుస్తుంది, ఓకేనా? చూడండి, ఈ కాయిన్ అనేది 1994 నాటి కాయిన్ అండి, ఓకేనా? చూడండి, వరల్డ్ ఫుడ్ డే అండి. కాయిన్ చూసారు కదా. ఈ కాయిన్ కాస్ట్ వచ్చేసి 9,000 అండి, 9,000, ఓకేనా? చూసారుగా ఫ్రెండ్స్. అయితే మనం గతంలో అయితే మనం ముందుకైతే చెప్పుకున్నాము వీడియో స్టార్టింగ్ లోనే. ఈ వీడియో చేయడం గల మెయిన్ రీజన్ ఏంటంటే, మనకైతే ఒక బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగిందండి. కాంటాక్ట్ అయితే వారి దగ్గర అయితే పలానా కాయిన్స్ అయితే ఉన్నాయండి,
బ్రదర్ మీరు ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశారు, అయితే నా ద్వారా అయితే పలానా కాయిన్స్ అనేవి ఉన్నాయి అని అయితే వారు చెప్పడం అయితే జరిగింది. నేనైతే ఒక ఉపాయం ఆలోచించి అయితే నేనైతే ఈ డీల్ అయితే మీకు తీసుకురావడం అయితే జరిగిందండి. మన ఛానల్లో కూడా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఎవరైనా బయ్యర్స్ కొనేవారు ఎవరైనా ఉన్నట్లయితే మన సబ్స్క్రైబర్స్లోనే, బయట అయితే మనం ఇవ్వాలని అయితే లేదు, బయట అయితే మనం ఎవరికి కూడా ఈ కాయిన్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. ఇది కేవలం మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఈ అవకాశం అండి. ఓకేనా, చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గర ఎవరైనా కనుక ఈ కాయిన్స్ని తీసుకుంటాము అనుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్లలో ఓకేనా తీసుకుంటాము అనుకున్నట్లయితే మెయిల్ ఐడి అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుందండి. వారితో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఈ కాయిన్స్ని అయితే వారు సేల్ చేయాలి అనుకుంటున్నారు. ఈ అవకాశాన్ని మీకోసం మాత్రమే నేను తీసుకురావడం అయితే జరిగిందండి. ఇప్పటి వరకు మనము వేరే బయ్యర్స్ దగ్గర సేల్ చేసే ఉద్దేశంతో మనం అయితే వీడియోస్ చేయడం అయితే జరిగింది. కొన్ని వెబ్సైట్స్ను ఉద్దేశిస్తూ కూడా మనం సేల్ చేసే ప్రయత్నం అయితే చాలా చేశాము. చాలా వాటిలలో కూడా మనం విజయవంతం అయ్యాం. అయితే ఈ అవకాశాన్ని మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్లలో ఎవరు చాలా మంది ఉంటారు కదా, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో బయ్యర్స్ ఉండొచ్చు. ఎవరైనా తీసుకుంటాం అనే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. మెయిల్ ఐడి అయితే నేను ఇస్తాను. మెయిల్ ఐడి ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి వారితో ఫోన్తో మాట్లాడి మీరు తీసుకుంటాం అనుకున్నట్లయితే వాటిని తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఈ కాయిన్స్ కాస్ట్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదండి. ఎవరైనా తీసుకుంటాం అనుకున్నట్లయితే వారితో కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి, వారు తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, నేను మెయిల్ ఐడి కూడా ఇచ్చాను. వారితో చాట్ చేశాక వారి నెంబర్ తీసుకున్నాకైతే మీరు వాటిని అయితే తీసుకోవచ్చండి. ఓకేనా, ఎవరైనా కనుక మన ఛానల్ ద్వారా లబ్ధి పొందినట్లయితే సెల్ఫ్ వీడియో కూడా చేయాలని చెప్పడం అయితే జరిగింది. వారి పేర్లు కూడా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. మనం గతంలో కూడా చాలా మంది పేర్లు అయితే మనం అనౌన్స్ చేశామండి. చాలా మంది కూడా సెల్ఫ్ వీడియో అనేసరికి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకని భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. సెల్ఫ్ వీడియో చేయడం వల్ల మన ఛానల్ ద్వారా లబ్ధి పొందినట్లయితే చాలా మంది కూడా మన ఛానల్ని మరింతగా ఆదరించే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా నమ్మకం అనేది మరింత దృఢంగా బలపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను సెల్ఫ్ వీడియో చేయాలి అనేది చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా, ఎవరు కూడా భయపడవద్దండి. ఎవరు కనుక మన ఛానల్ ద్వారా లబ్ధి పొందినట్లయితే ఇకపై నుండి అయినా సెల్ఫ్ వీడియో చేయడానికైతే ప్రతి ఒక్కరు కూడా ఆమోదించగలరని నేనైతే మనస్ఫూర్తిగా సవనీయంగా అయితే వారందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేనండి ఈ డీల్ అయితే మన బయ్యర్స్ మన సబ్స్క్రైబర్స్ మాత్రమేనండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే బయ్యర్స్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మీరు కనుక తీసుకుంటాం అనుకున్నట్లయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.